దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్ 2 దశాబ్దాలకు పైగా నిర్మాణం. ఆ రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ రేపు అందుబాటులోకి రానుంది. అస్సాంలోని ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి సుదీర్ఘ కాలం పట్టింది. 21 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన భారతదేశంలోనే అతిపెద్ద రోడ్డు రైల్వే బ్రిడ్జి ఇన్నాళ్లకు పూర్తయింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రేపు ఈ వంతెనను ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మించారు. 5,920 కోట్లతో నిర్మించిన ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జితో అసోంలోని తిన్సుకియా, అరుణాచల్ ప్రదేశ్లోని నహర్లగన్ పట్టణాల మధ్య దాదాపు 10 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. 500 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు దూరం తగ్గనుంది. ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే ఈ బోగీబీల్ వంతెన రక్షణపరమైన అవసరాలకు, ఈశాన్య సరిహద్దు భద్రతా దళానికి మంచి మౌలిక వసతిగా ఉపయోగపడనుంది. వంతెన కింది భాగంలో 2 లైన్ల రైలు పట్టాలు, పై భాగంలో 3 లైన్ల రహదారి ఉన్నాయి. ఈశాన్య సరిహద్దుకు రక్షణ సామాగ్రిని తరలించే అత్యంత భారీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా దీనిని నిర్మించారు. బ్రహ్మపుత్ర నది సరిహద్దులో ఏటా ఎక్కువ వర్షపాతం ఉంటుంది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంతో పాటు సిస్మిక్ జోన్లో ఈ భూభాగం ఉండటం వంటి అవరోధాలను అధిగమించి ఈ నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు అధికారులు. వంతెన ప్రభావంతో అస్సోంలోని డిబ్రూగఢ్ నగరం బిజినెస్ హబ్ గా అభివృద్ధి చెందనుంది. ఈ బోగీబీల్ వంతెన నిర్మాణానికి 1997లో అప్పటి ప్రధాని హెచ్డి దేవెగౌడ శంకుస్థాపన చేశారు. 2002లో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. ఎన్నో కారణాలతో ఆలస్యమవుతూ ఇప్పటికీ నిర్మాణం పూర్తయింది. శంకుస్థాపన చేసిన 21 ఏళ్లకు గానీ బ్రిడ్జి అందుబాటులోకొచ్చింది. దేశంలోనే అతిపెద్దదైన వంతెన పూర్తి కావడంతో 2 రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.